గత కొన్ని దినములుగా ఒక 3 రోజులుగా ఇంచుమించు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకి, ఇరాన్ ఇతర దేశాలకి ఏర్పడిన భయంకరమైన యుద్ధ వాతావరణంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు చంపబడటం, ప్రతీకార దాడులు ఆగ్రహంతో విస్తరించడం, ఎన్నడూ ఎవరు ఊహించని రీతిగా దుబాయ్ మీద కూడా బాంబుల వర్షం పడుతూ ఉండడం మనం మీడియాలో చూస్తున్నాం. మన ప్రార్థన ఏంటంటే, యుద్ధం ఎప్పుడు అభిలషణీయం కాదు, యుద్ధం ఎప్పుడు కోరతగింది కాదు. అమాయకమైన ప్రజల ప్రాణాలు గాల్లో కలవకూడదు, అనవసర నష్టమేది జరగకూడదు. భయం గుప్పిట లక్షలాది మంది బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఏవేవో కార్యాల పర్యవసానాలు అమాయక జనం ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నిటితో పాటు మన దేశ ప్రజలు విస్తారంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నారు, మన రాష్ట్ర ప్రజలు విస్తారంగా ఉన్నారు, మన దేవుని బిడ్డలు కూడా విస్తారంగా ఉన్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళు బిక్కుబిక్కుమంటూ బ్రతుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆయా పరిచర్ల నిమిత్తము అక్కడికి వెళ్ళిన దైవజనులు కూడా కొందరు వాటిలో ఇరుక్కొని ఉన్నారు. ఇన్ని లక్షల మంది ధనమాన ప్రాణాలు గుప్పిట పెట్టుకుని బ్రతుకుతున్న ఈ భయంకర యుద్ధ గడియల్లో వారి క్షేమం కోసం మీకు ఇష్టమైతే ఒక్క నిమిషం లేచి ప్రార్థిద్దామా? థ్యాంక్ యూ సో మచ్. లేచి నిలిచిన మీరంతా మీ మనస్సులో కాకుండా స్వరమెత్తి ఒక్క మాట నాతో కలిసి ప్రార్థించాలని మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాను. మీకు ఇష్టమైతే స్వరమెత్తి చేతులెత్తి అందరు ఎలుగెత్తి ఒక్క మాట ప్రభువా అని ప్రార్థన చేయండి. ఇంతేనా? ఎంతమంది స్వరమెత్తితే ఆపత్కాలముందు నమ్ముకున్నట్టుకు సహాయకుడు అని పిలువబడిన మా తండ్రి, నిజముగా మొర్రపెట్టు వారికి సమీపముగా ఉంటానని వాగ్దానం చేసిన దేవా, నాకు మొర్రపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదని వాగ్దానం చేసిన దేవుడా, ఇరుకులో మొర్రపెడితే విశాలతలో జవాబిచ్చినటువంటి మా దేవుడా, మాకు కలిగిన భయములన్నిటి నుంచి ఎన్నో మార్లు మమ్మల్ని విడిపించిన దేవా, నీ ప్రజల పక్షముగా ఆకాశమును యుద్ధములు జరిగించి నెమ్మదిని మేలును కలుగజేసిన వాడా, ఈ సమయముందు నీ ప్రజలమైన మేమందరము ప్రభువా గల్ఫ్ దేశంలో అలుకున్న భయంకర యుద్ధం విషయంలో ప్రార్థన చేస్తున్నాను. అమాయకమైన ప్రజల ధనమాన ప్రాణములు కాపాడబడాలని, అమాయకమైన ప్రజల ధనమాన ప్రాణములు కాపాడబడాలని, ఏ అనవసర నష్టము జరకు నిమిత్తం ఇటువంటి ఘోర కృత్యములు ఆపబడాలని ప్రార్థన చేస్తున్నాము. మరి విశేషంగా మా దేశ ప్రజలెందరో ఆ దేశాల్లో ఉన్నారు నాయన, మా రాష్ట్ర ప్రజలు ఉన్నారు అయ్యా, మా దేవుని బిడ్డలని చెప్పబడుతున్న మా సహోదరి సహోదరులు ఉన్నారు, నీ ప్రేమను ప్రకటించడానికి వెళ్ళిన నీ సేవకులు ఉన్నారు. వారందరి పక్షంగా చేతులెత్తుచున్నాము ప్రభువా, వారందరి పక్షంగా మొర్రపెడుతున్నాం ప్రభువా, మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. బూది గంతములకి దుమ్మును మాన్పువాడు, బల్యమును తెగనరుకువాడు యెహోవాయే అన్న వాక్యమును ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తున్నాము. ప్రజలను కాపాడండి ప్రభువా, నీ ప్రజలను కాపాడండి ప్రభువా. ప్రతి అవాంఛనీయమైన పరిస్థితి యేసు నామములో ఆగాలని ప్రార్థన చేస్తున్నాం. అన్ని వైపులా మీరు ఆవరించి మీ దేవదూతల పరిచరణించి మీ అరచేతిలో దాచుకుని ప్రజలను కాపాడి క్షేమముగా వారందరూ కాపాడబట్టడానికి, క్షేమంగా వారి వారి గృహాలు చేరడానికి కృప దయచేయండి. ఫాల్స్ ప్రెస్టీజెస్ నాయన, అనవసరమైన ప్రైజ్ అండ్ ప్రెజుడిస్
ఎవరికి నష్టం కలిగించుకున్నా దేశాధికారులకు మంచి ఆలోచనలు ఇవ్వండి, నెమ్మదిగల పరిస్థితులు ఇవ్వండి. మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచాల్సిన సందేశాలను గుర్తుపెట్టుకొని ఈ అపాయకరమైన దినములలో, అంత్య దినములలో మేమందరము జాగరూకులమై మా వస్త్రమును కాపాడుకొని మీరు అక్కడికి సిద్ధపడుతూ ఆ గడి వరకు మా పరిశుద్ధతను, సమర్పణను, ప్రతిష్టను కాపాడుకునే కృపనివ్వగలగరని, లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను మిమ్మల్ని కాపాడుదనని వాగ్దానం చేసిన యేసయ్య నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మన ప్రార్థనలు ఆలకించండి. నమ్మి చేతులతో ఒక్క మాట స్తోత్రం చెల్లిద్దాం.